హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రెసిపీ బెండకాయ గుడ్లతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు ఒక పావు కిలో తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. మనం శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు 2, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర 1 తీసుకోండి కట్ట. గుడ్లు 2 కానీ లేదా 3 అయినా తీసుకోవచ్చు. ఆయిల్ మనకి కూరకు సరిపడినంత ఒక 5-6 స్పూన్లు తీసుకోండి. 1 స్పూను జీలకర్ర, ధనియాల పౌడర్ 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కారం 1 స్పూనున్నర, అల్లం పేస్ట్ 1 స్పూను, ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టు. ముందు మనం బాండిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో ముందుగా జీలకర్ర వేసుకోండి. పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి. ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కరివేపాకు వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసి పసుపు కూడా వేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోండి. సన్నగా తరుక్కోండి బెండకాయల్ని, ఎందుకంటే ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి బెండకాయ ముక్కలు. దీన్ని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. కారం వేస్తే మనకి త్వరగా మాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో మనం గుడ్లని కొట్టి వేసుకోవాలి. దీంట్లో మనకు కొంచెం ఎగ్ ఫ్రై లాగా ఉంటుంది, కానీ బెండకాయతో చేస్తున్నాం కాబట్టి కాస్త టేస్ట్ వేరేగా ఉంటుంది, అంటే మంచి ఫ్లేవర్తోనే ఉంటుంది. దీన్ని మనం అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. దీంట్లో మనం కావాలంటే 3 గుడ్లు కూడా వేసుకోవచ్చు పావు కిలో బెండకాయలకి. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర చివరగా, దీంట్లోనే మనం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి చివరగా. ఇది కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది చక్కటి పుల్కాలోకి కానీ, వేడి వేడి రైస్లోకి కానీ, సాంబార్తో కానీ, లేదా టమాటా చారుతో కానీ మనం ఈ కూరని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.